గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికపైనే అసెంబ్లీలో చర్చ చేయనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి బీఆర్ఎస్ విజ్ఞప్తి చేస్తూ ఉంది. స్పీకర్ని కలిసారు కొద్దిసేపటి క్రితం. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు. ఎల్బీనగర్కి సంబంధించి ఏం వినతి ఇచ్చారు, స్పీకర్ ఎట్లా అనిపించింది, స్పీకర్ని కలిసిన తర్వాత ఏమైనా రియాక్షన్ ఆయన గురించి ఎట్లా అనిపించింది? కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ పార్టీ చాలా అసత్యాలు చెప్తా ఉంది. ముఖ్యంగా పీసీ ఘోష్ గారు ఇచ్చిన కమిషన్ ఏదైతే కమిషన్ ఉందో ఆ నివేదికని ఆధారంగా చేసుకొని నివేదిక బట్టబయలు చేయకుండానే మంత్రులంతా కూడా దాన్ని లీక్ చేసేసి దాన్ని అంతా కూడా నివేదికలు ఇది అని చెప్పి పేపర్లో రావడం, దాని తర్వాత రకరకాల యూట్యూబ్ ఛానల్లో రావడం నిజంగా బాధ అనిపించింది. ఇంత గొప్ప ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరాన్ని బట్టి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజంగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో 86 పిల్లర్లు 2 పిల్లర్లు కుంగిపోతే కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్, మొత్తం ప్రాజెక్టే నిరుపయోగంగా ఉంది, దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి అసత్యాల్ని ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రజలకు. కాబట్టి ప్రజలకు నిజాలు తెలవాలంటే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దమ్ముంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మాకు అనుమతి ఇవ్వాలి అసెంబ్లీలోనే. మీరు మాట్లాడుతుంటే మైకే కట్ చేస్తున్నారు అనేటువంటిది మీరు ఆరోపణ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం పైన. సో మీకు అసలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా సుధీర్ రెడ్డి గారు? అదే అందుకోసమే స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మాట్లాడేటప్పుడు అనేక అంతరాయాలు, అనేక సార్లు మైకులు కట్టు, అనేక సార్లు వేరే వాళ్ళు లేచినప్పుడు వాళ్ళకు అవకాశం ఇవ్వడం, ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిపోయే వరకు కూడా ఎవరు మాట్లాడకుండా చేస్తే ఈ రాష్ట్ర ప్రజలకందరూ కూడా సత్యాలు నిజాలు తెలుస్తాయి. కానీ తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ రాష్ట్రానికి ఏ లాభం వనగూరిందో సంగతి ప్రజలకు తెలుస్తుంది. అనేక రైతులు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పంటను దిగుబడిని అధికం చేసేసి దాదాపు దేశంలోనే 3వ అతిపెద్ద ధాన్యం ప్రొడ్యూస్ చేసే దిశగా మన రాష్ట్రం ఈరోజు నిజంగా ముందడుగు చేసిందంటే చాలా గొప్ప విషయం. కాబట్టి మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేసిన ఈ ప్రాజెక్టుని అసత్యాలు చెప్పుకుంటూ ప్రజలు తప్పుదోవ పట్టిస్తుంది. కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాకు అనుమతి ఇవ్వండి. తద్వారా ఈ రాష్ట్ర ప్రజలకందరూ కూడా నిజాలు మేమందరూ కూడా రాష్ట్ర ప్రజల ముందు పెడతాము. ప్రజలే అప్పుడు నిర్ణయిస్తారు కాళేశ్వరం ప్రాజెక్టు వేస్టా లేకపోతే మంచిదన్న సంగతి ప్రజలు నిర్ణయిస్తారని చెప్పేసి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఈరోజు సాయంత్రం వరకు దానికి సంబంధించి మీకు సమాచారం రావాలి. దానికి బీఆర్ఎస్ పార్టీ ప్రిపేర్ కావాలి, సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అరేంజ్మెంట్ చేసుకోవాలి. సాయంత్రం వరకు అనుమతి రాకపోతే బీఆర్ఎస్ వైఖరి రేపు అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత ఏముంటుంది, ఏం చేయబోతారు? సహకరిస్తారా ప్రభుత్వం చర్చ పెడితే? కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రిపేర్ కావాల్సిన అవసరం మా నాయకత్వానికి ఏమాత్రం కూడా లేదు. అణువు ప్రతి ప్రాజెక్టు యొక్క అణువు కూడా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి లోపల అరేంజ్మెంట్ కోసం మీరు ఏ రోజు ఇప్పుడు అరేంజ్మెంట్ అరగంటలో చేయగలుగుతాం. అరగంటలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం అరగంటలో చేయగలుగుతాం. ఏ రోజు ఏ బీఆర్ఎస్ సభ్యుని పిలిచినా కానీ గంటాపదంగా చెప్పాలి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. కాబట్టి సబ్జెక్టు మీద అంత అవగాహన ఉన్న నాయకులు మా దగ్గర ఉన్నారు. స్పష్టంగా అనర్గళంగా మాట్లాడే వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి మాకు అరగంట వ్యవధి చాలు. ఒకటి బీజేపీ వైఖరి డిఫరెంట్గా ఉంది. కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతి అంటూ అదే అంశాన్ని ఎజెండా చేసుకుని అధికారంలోకి వచ్చింది. మీరు అవినీతి జరగలేదని బీఆర్ఎస్ చెప్తా ఉంది. బీజేపీ వెర్షన్ 2 ఒకటే, ఒకరిపైన ఎవరో ఆరోపణలు చేస్తున్నారు. సిబిఐ ఎంక్వైరీ చేయాలి, సిట్టు ఈ కమిషన్లతో తేలేదు. 20 నెలలు గడిచింది. సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా దీంట్లో అవినీతిని బయట పెడతామనేటువంటి బీజేపీ చెప్తా ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్, తర్వాత రఘునందన్ రావు అదే అన్నారు. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ లీడర్ ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి ఇదే స్టేట్మెంట్ చేశారు. అంటే బీజేపీ పార్టీ గోడ మీద పిల్లి వ్యవహారం ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల్లో దాని పాత్ర గోడ మీద పిల్లి. ఈ గోడ మీద పిల్లి మన రేవంత్ రెడ్డి గారు భుజం మీద తుపాకీ పెట్టి బీఆర్ఎస్ పార్టీని కాల్చాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఎంత మటుకు సఫలీకృతం అయితే అంత మటుకు సఫలీకృతం కావాలి, కాకపోతే వదిలేయాలని చెప్పేసి దాని వైఖరి ఉంది. ఈరోజు కూడా చెప్తాను, దేశవ్యాప్తంగా ఉన్న సిబిఐ కేసులని రాష్ట్ర అనుమతితోటి సిబిఐ కేసులు వేసిండ్రా. కాబట్టి కేవలం గోడ మీద పిల్లిలా వ్యవహారం చూసుకుంటూ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఈ బీజేపీ పార్టీ సహకరిస్తున్నది. సహకరించినా కానీ నిజ నిర్ధారణ కావాలంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. దమ్ముంటే ఆ దమ్ము ధైర్యం ఉంటే ఈ ప్రభుత్వానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాకు అనుమతి ఇవ్వమని చెప్పేసి స్పీకర్ ద్వారా కోరుతా ఉన్నాం. సుధీర్ రెడ్డి గారు, చివరగా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ని టార్గెట్గా చాలా సందర్భాలు ఇస్తారు, అసెంబ్లీకి రావాలి అని. రేపు కమిషన్ నివేదిక పైనే చర్చ అంటున్నారు. రేపు కేసీఆర్ వస్తున్నారా సభకి? చూడు, కేసీఆర్ గారు రావాల్సిన అవసరం కూడా ఏం లేదండి. వస్తున్నారా లేదా అని తర్వాత ప్రశ్న. ముందు నిజాలు ప్రజలకు తెలవాలంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాకు ఇవ్వండి. మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మా నాయకులు మాట్లాడతారు. కేసీఆర్ గారు వస్తున్నారా లేదా అనేది తర్వాత సంగతి. స్పీకర్ని కలిశారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం. నిన్న ఆల్రెడీ కొద్దిమంది స్పీకర్ కార్యాలయాన్ని రీచ్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. నివేదిక కాపీని మాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు స్పీకర్ని కలిసి ఈ కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి నివేదిక చర్చ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి, మా పార్టీ ఇవ్వడానికి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. నిజాలు మీరు చెప్పినట్టుగానే అసలు వాస్తవ పరిస్థితులను వివరించే ప్రయత్నం చేస్తాం, మాకు అవకాశం ఇవ్వాలి అనేటువంటిది ఎమ్మెల్యేలు కలిసి స్పీకర్కి వినతి మాత్రం ఇచ్చారు. సాయంత్రంలోగా దీనిపైన క్లారిటీ వస్తుందా లేదా ఇంకా సమాచారం లేదు. స్పీకర్ వారు ఇచ్చినటువంటి వినతిని తీసుకున్నారు, ఇంతవరకు రిప్లై అయితే లేదు. మరి సాయంత్రం వరకు రిప్లై ఇస్తారో తెలియదు. దాంతోపాటు రేపు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ నివేదిక సందర్భంగా హాజరవుతారా లేదా అనేటువంటిది ఒక సస్పెన్స్ ఉంది. గత కొంతకాలంగా అనారోగ్యం పాలైనటువంటి సిచ్యువేషన్ కేసీఆర్. సో రేపు చాలా తక్కువ వ్యవధి 3 నుంచి 5 రోజుల వ్యవధిలో జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేనటువంటి ఇంకా క్లారిటీ లేదు పార్టీ తరఫు నుంచి. సో బీఆర్ఎస్ మాత్రం ఎప్పుడు సమయం ఇచ్చినా హాఫ్ అన్ అవర్లో దానికి సంబంధించిన అరేంజ్మెంట్లు చేసుకుంటాం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి మా వాయిస్ వినిపించేలా ప్రజలకు చేరేలా మైక్ కట్ చేయొద్దు అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి స్పీకర్ని కలిశారు. ఇది సుధిరెడ్డి చేస్తూ ఉన్నటువంటి స్టేట్మెంట్. వీడియో జర్నలిస్ట్ కోటేశ్వర్తో మధు మల్కేడికర్, అసెంబ్లీ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.